వెల్కమ్ టు దివ్య ఫ్యాషన్ డిజైనింగ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు ఏం చెప్పబోతున్నానంటే షేప్ పట్టి ఏ విధంగా కటింగ్ చేసుకోవాలి అనేది చూపించబోతున్నానండి. ఫస్ట్ వచ్చేసి ముందర భాగానికి మనం డాట్స్ అనేటివి వేసుకోవాలన్నమాట. ఓకేనా, ముందర భాగానికి డాట్స్ వేసుకున్న తర్వాత మనం ఈ షేప్ పట్టి అనేది ఏ విధంగా కట్ చేసుకోవాలనేది చూపిస్తాను చూడండి. ముందర భాగానికి మీరు డాట్స్ అనేటివి వేసేసుకున్న తర్వాత చూడండి, ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత ఉంది అనేది మీరు కొలత పెట్టుకోండి. ఇక్కడైతే నాకు 10 ఇంచులు వచ్చిందండి. ఓకేనా, ఇక్కడ మీకు ఎంతైతే వస్తుందో అది మీరు తీసుకోండి. ఓకేనా, ఈ లైనింగ్ క్లాత్ వచ్చేసి మనం 4 పీసులు తీసుకోవాలి. 1 2 3 4 1 2 3 4 పీసెస్ అనేటివి తీసుకోవాలి లైనింగ్ క్లాత్. ఓకేనా, ఇప్పుడు ఈ 4 పీసెస్ కూడా ఒకదాని మీద ఒకటి విధంగా మనం పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందాక మనకి ఎంత వచ్చిందండి, షేప్ పట్టి వెడల్పు అనేది 10 ఇంచులు వచ్చింది కదా. ఇప్పుడు మనం ఏం చేయాలంటే 10కి ఒక అర ఇంచ్ అనేది ఎక్స్ట్రా కలుపుకొని 10.5 తీసుకోవాలన్నమాట. ఓకేనా, ఇక్కడ స్ట్రైట్గా ఒక లైన్ వేసుకోండి. ఏమైనా హెచ్చు తెగ్గులు ఉన్నట్లయితే మనకి ఈక్వల్గా ఉండడం కోసంగా. ఓకేనా, ఇప్పుడు మనం ఇక లైన్ వేసాం కదా, ఇక్కడి నుంచి ఇక్కడికి 10.5 పెట్టుకోవాలి. అంటే మనకి కొలత పెట్టినప్పుడు ఎంత వచ్చిందండి, 10 వచ్చింది కదా షేప్ పట్టి వెడల్పు. దానికి ఒక అర ఇంచు పెంచుకొని మనం ఇక్కడి నుంచి ఇక్కడికి 10.5 పెట్టుకోవాలి. ఇప్పుడు ఇక్కడ కూడా స్ట్రైట్గా లైన్ అనేది వేసేసుకోండి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఖర్చు కోసంగా మనము 3/4 ఇంచు పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు ఖర్చు కోసంగా మనము 3/4 ఇంచు అనేది మార్కింగ్ అనేది పెట్టుకోవాలి కింద. ఇప్పుడు స్ట్రైట్గా లైన్ అనేది వేసుకోండి స్కేల్ 3/4 ఇంచు వెడల్పుతో. తర్వాత మనం ఇక్కడి నుంచి 1.5 ఇంచు, ఇక్కడి నుంచి 1.5 ఇంచు పైకి మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. ఇప్పుడు స్ట్రైట్గా స్కేల్తో లైన్ అనేది వేసేసుకోండి. తర్వాత మనం ఇక్కడి నుంచి 1.5 ఇంచు, ఇక్కడి నుంచి 1 ఇంచు పైకి మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. ఈ విధంగా మనం మార్కింగ్ చేసుకున్న తర్వాత జాకెట్ తీసుకోవాలండి. జాకెట్ ముందర భాగం తీసుకోవాలి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడ మనం డాట్ అనేది వేసి ఉంటాం కదండి, ఈ డాట్ వరకు వెడల్పు ఎంత ఉందనేది చూసుకోవాలి. ఇక్కడ నుంచి ఇక్కడికి, ఈ డాట్ దగ్గర నుంచి ఇక్కడ వరకు, ఇక్కడ నుంచి ఇక్కడికి నాకు వెడల్పు వచ్చేసి 3 ఇంచులు ఉందండి. ఓకేనా, ఇక్కడ మీకు ఎంతైతే ఉంటే అది మరి తీసుకోవాలి. ఓకేనా, ఇక్కడ నుంచి ఇక్కడికి నాకైతే 3 ఇంచులు ఉంది, మీకు ఇక్కడ ఎంతైతే ఉంటుందో అది మీరు తీసుకోవాలి. ఓకేనా, ఇప్పుడు ఈ 3 ఇంచులు అనేది మనం ఏం చేయాలంటే చూడండి, ఇక్కడ నుంచి పైకి 1.5 ఇంచు మార్కింగ్ పెట్టాం కదా. చూడండి, ఇక్కడ నుంచి పైకి 1.5 ఇంచు మార్కింగ్ పెట్టాం కదా. ఇప్పుడు ఇక్కడ నుంచి మనం ఏదైతే ఈ లైన్ అనేది వేసినామో ఈ లైన్కి 3 ఇంచులు టచ్ అయ్యే విధంగా మనం మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఇక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి ఇక్కడికి లైన్స్ అనేటివి కలుపుకోవాలి. ఈ విధంగా మనం షేప్ పట్టి అనేది మార్కింగ్ చేసుకోవాలండి. ఇప్పుడు మనం కటింగ్ చేసేటప్పుడు ఇక్కడ కింద
ముక్కాలు ఇంచు వెడల్పుతో లైన్ వేసాం కదా, ఈ లైన్ మీద కటింగ్ చేయకూడదు కాబట్టి ఇంటూ మార్క్ అనేది పెట్టుకోవాలి. అదేవిధంగా ఇక్కడ మనము ఇక్కడ నుంచి 1.5 ఇంచు వెడల్పుతో ఇంకొక లైన్ వేసాం కదా, ఈ లైన్ మీద కూడా కటింగ్ చేయకూడదు కాబట్టి ఇంటూ మార్క్ అనేది పెట్టుకోవాలి. ఓకేనా. ఇక్కడ మనం కట్ మార్క్ అనేది ఇవ్వాలండి. చూడండి, ఇప్పుడు మనం ఒరిజినల్ క్లాత్ అనేది తీసుకోవాలన్నమాట. ఒరిజినల్ క్లాత్ వచ్చేసి 2 పీసెస్ తీసుకోవాలండి. ఓకేనా. ఒరిజినల్ క్లాత్ వచ్చేసి మనం 2 పీసెస్ అనేవి తీసుకోవాలి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే, మనం ఏదైతే లైనింగ్ క్లాత్ అనేది కట్ చేసి ఉంటామో ఇది ఇక్కడ పెట్టేసుకొని, ఈ లైనింగ్ క్లాత్ కంటే కూడా చుట్టూతో కూడా ఎక్కువగా మనం ఒరిజినల్ క్లాత్ అనేది తీసుకోవాలి. తీసుకునేటప్పుడు ఏంటి అని అంటే, మీరు స్క్వైర్ షేప్లోనే తీసుకోండి. ఓకేనా. మీకు కుట్టుకోవడానికి కన్వీనియంట్గా ఉంటుంది అనమాట. ఓకే. అంటే ఏదైతే లైనింగ్ క్లాత్ ఉందో దానికంటే కూడా చుట్టూతో కూడా ఒక 1/2 ఇంచు లేదా 1 ఇంచు వరకు ఎక్స్ట్రా ఉండేలాగా ఈ ఒరిజినల్ క్లాత్ అనేది ఇలాగా స్క్వైర్ షేప్లోనే కట్ చేసుకోండి. మీకు కుట్టుకునేటప్పుడు కన్వీనియంట్గా ఉంటుంది అనమాట. ఈ విధంగా మనం ఒరిజినల్ క్లాత్ అనేది కట్ చేసుకోవాలండి. చూడండి, లైనింగ్ క్లాత్లు తీసుకొని ఈ విధంగా ఇలాగా మనం కట్ మార్క్ ఇచ్చాం కదా, ఈ రెండు కూడా ఈ విధంగా ఎదురెదురుగా ఉండేటట్లుగా ఇలా పెట్టుకోవాలన్నమాట. ఓకేనా. ఇప్పుడు దీనిపైన మనం ఒరిజినల్ క్లాత్ అనేది పెట్టుకోవాలి. ఒరిజినల్ క్లాత్ మనం పెట్టేటప్పుడు అండి, మన వైపుకి వచ్చేసి ఒరిజినల్ క్లాత్ అనేది ఈ విధంగా రైట్ సైడ్ ఉండాలన్నమాట. ఓకేనా. మన వైపుకి ఒరిజినల్ క్లాత్ అనేది రైట్ సైడ్ ఉండాలన్నమాట. ఓకేనా. ఈ విధంగా మనం రెండు వైపులా కూడా ఇలా పెట్టేసుకోవాలి. ఓకేనా. ఇప్పుడు మనం ఇలా పిన్ పెట్టేసుకోండి. ఓకే. ఇప్పుడు ఏ విధంగా కుట్టాలి అనేది చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఇలా రిటర్న్ తిప్పుకొని చూడండి, ఇప్పుడు మనం పిన్స్ అనేటివి పెట్టుకోవాలండి. పిన్స్ పెట్టుకొని కుట్టాలి. ఈ విధంగా పిన్స్ పెట్టేసుకొని మనము చుట్టూతో కూడా ఒక 1/4 ఇంచు ఖర్చు పెట్టేసి కుట్టాలన్నమాట. అంటే మనం లైనింగ్ క్లాత్ ఒరిజినల్ క్లాత్కి అటాచ్ చేస్తున్నాం. ఓకే. ఇప్పుడు మనం ఈ లైనింగ్ క్లాత్కి ఈక్వల్గా ఒరిజినల్ క్లాత్ అనేది కట్ చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు మనం ఏ విధంగా కుట్టాలి అని అంటే, జాకెట్ ముందర భాగం వచ్చేసి రైట్ సైడ్ ఉండాలన్నమాట. ఓకేనా. ఇప్పుడు మనం ఏదైతే కుట్టున్నామో ఇది వచ్చేసి రైట్ సైడ్ కదండి, ఇది వచ్చేసి లైనింగ్ క్లాత్ సైడ్ అనమాట. ఓకేనా. ఇప్పుడు మనం ఏం చేయాలంటే, జాకెట్ వచ్చేసి రైట్ సైడ్ ఉండాలి. ఇప్పుడు మనం పెట్టేటువంటి పీస్ వచ్చేసి మన వైపుకి లైనింగ్ క్లాత్ కనిపించే విధంగా ఉండాలన్నమాట. ఓకేనా. చూడండి, ఇప్పుడు మనం ఏం చేయాలి అని అంటే, ఇలా వెనకాల వైపున లైనింగ్ క్లాత్ ఇంకొక పీస్ అనేది ఉంటుంది కదండి, ఇంకొక పీస్ అనేది ఇలా పెట్టుకోవాలి. ఓకేనా. చూడండి,
జాకెట్ వచ్చేసి ముందర భాగం రైట్ సైడ్ ఉండాలి. దానిపైన వచ్చేసి మనం ఏదైతే ఒరిజినల్ క్లాత్ అనేది జాయిన్ చేసి ఉంటామో లైనింగ్ క్లాత్కి ఆ పీస్ వచ్చేసి పైన పెట్టాలి. ఇంకొక లైనింగ్ క్లాత్ పీస్ ఉంటుంది కదా, అది వచ్చేసి కింద వైపున పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు మనం ఇక్కడి నుంచి కుట్టు అనేది వేసుకోవాలి. ఇక్కడ మనకి డాట్ అనేది వేసుంటాం కదండి, ఈ డాట్ దగ్గర మాత్రం మనము ఇట్లా లోపలికి ఇలా ఫోల్డ్ చేసుకొని ఇలా కుట్టాలన్నమాట. ఓకేనా, చూడండి ఇది డాట్ ఖర్చు కదా, ఈ ఖర్చు అనేది ఇటువైపున కంప్లీట్గా ఇలా పెట్టకూడదు, ఇటువైపున కంప్లీట్గా ఇలా పెట్టకూడదు. ఇలా మధ్యలో మనం కుట్టు అనేది వేసుంటాం కదా, ఆ కుట్టుకి ఇలాగా లోపలికి ఇలా ఫోల్డ్ చేసేసుకొని కుట్టాలి. ఒకసారి కుట్టాక మళ్ళీ ఇంకోసారి కుట్టు వేసుకోండి. కుట్టిన తర్వాత మనకి ఈ విధంగా అయితే కనిపిస్తుందండి. ఇక్కడ మనకి ఖర్చు అనేది కనిపించదు అనమాట. ఈ విధంగా అయితే ఉంటుంది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే చూడండి, ఇట్లా ఓపెన్ చేసుకోవాలి. ఓకేనా, ఇలా ఓపెన్ చేసేసుకొని చూడండి, ఈ క్లాత్ అంతా కూడా ఇట్లా లోపలి పెట్టేసుకొని ఇలా ఫోల్డ్ చేసుకొని 1/4 ఇంచు ఖర్చుతో కుట్టు అనేది వేసుకోవాలి. ఇప్పుడు లోపల ఉన్నటువంటి క్లాత్ని బయటికి ఇలా తీసుకురావాలి. ఇప్పుడు మనం ఇక్కడ కింద అనిగే కుట్టు వేసుకోవాలండి. అదేవిధంగా ఇక్కడ పైన కూడా మనం అనిగే కుట్టు అనేది వేసుకోవాలి. ఇప్పుడు మనకి ఇక్కడ ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదండి, ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసేసుకోండి. ఇక్కడ కూడా మనకి ఏదైనా ఎక్స్ట్రా క్లాత్ ఉంటే చూసుకొని కట్ చేసుకోండి ఈక్వల్గా. ఈ విధంగా మనం షేప్ పట్టీ అనేది జాయిన్ చేసుకోవాల్సి ఉంటుందండి. ముందు భాగానికి మనకి వెనకాల వైపున చూసినట్లయితే మనకి ఏ విధంగా ఉంటుంది అన్నమాట.